హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్. ఈ రోజు మనకి టీఎస్పీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. రీసెంట్ గా మనకి సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ అనేది సర్క్యులేట్ అయింది. ఏంటంటే గ్రూప్ 1 సర్వీస్ కు సంబంధించిన పోస్టులు అనేవి అమ్ముడుపోయాయని చెప్పి, అవి మార్కెట్ లో అమ్మకానికి ఉన్నాయని చెప్పి ఒక ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అయింది. ఆ ఫేక్ న్యూస్ కు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వెబ్ నోట్ ని రిలీజ్ చేసింది. ఆ వెబ్ నోట్ లో టీఎస్పీఎస్సీ ఏం చెప్తుందంటే, గ్రూప్ 1 సర్వీసెస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వ్యాప్తి చెందుతున్న కొన్ని తప్పుదోవ పట్టించే వార్తలను కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ప్రచురించిన సమాచారం పూర్తిగా తప్పు మరియు నిరాధారమైందని, ఇటువంటి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై పోలీస్ కంప్లైంట్ ను దాఖలు చేయడం జరిగిందని, తప్పుడు సమాచారాన్ని ప్రచురించి ఈ రాజ్యాంగ సంస్థ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రయత్నించినందుకు మరియు గ్రూప్ 1 ఆశావాహులలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నించినందుకు క్రిమినల్ మరియు పరువు నష్టం దావా వేయాలని కమిషన్ నిర్ణయించింది. అదేవిధంగా మనకి గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి కూడా టీఎస్పీఎస్సీ ఒక క్లారిటీ ఇచ్చింది. ఏంటంటే గ్రూప్ 1 ఫలితాలు మెరిట్ ప్రకారము న్యాయమైన మరియు పారదర్శకంగా ప్రాసెస్ చేయబడతాయని టీఎస్పీఎస్సీ చెప్తుంది. రిక్రూట్మెంట్లను నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడానికి కమిషన్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుందని, కాబట్టి గ్రూప్ 1 అభ్యర్థులు ఎలాంటి వదంతులు నమ్మవద్దని స్పష్టం చేసింది. గ్రూప్ 1 ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయబడిందని, ఏ అభ్యర్థికి కూడా అన్యాయం జరగదని టీఎస్పీఎస్సీ చెప్తుంది. త్వరలో అభ్యర్థి లాగిన్ లో పేపర్ వారీగా మార్కులను మరియు ప్రొవిజనల్ మార్కులను జాబితాను కమిషన్ వెబ్సైట్ లో ప్రచురిస్తామని కమిషన్ తెలియజేసింది. గ్రూప్ 1 రిజల్ట్ లో మనకి త్వరలో అభ్యర్థికి సంబంధించినటువంటి లాగిన్ లో ప్రొవిజనల్ మార్కులు మరియు పేపర్ వారీగా మార్కులను ప్రచురిస్తామని టీఎస్పీఎస్సీ చెప్తుంది. ఇది మనకి టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి వెబ్ నోట్. సో అయితే ఈ గ్రూప్ 1 ఫలితాలు వచ్చిన వెంటనే మనకి గ్రూప్ 2 కి సంబంధించి కానివ్వండి మరియు గ్రూప్ 3 కి సంబంధించి కానివ్వండి మనకి రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ ప్రకారం వెళ్తున్నారు కాబట్టి, అంటే ఎలాంటి బ్యాక్లాగ్స్ కూడా ఉండొద్దని చెప్పి ప్రియారిటీ ప్రకారం వెళ్తున్నారు కాబట్టి మనకి గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 రిజల్ట్స్, తర్వాత గ్రూప్ 3 రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.